హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. ఇప్పుడైతే మన ఫ్రూట్ ప్లకింగ్కి అయితే కనుక వచ్చేసామండి. ఇక్కడ చూడండి, ఫ్రూట్ ఫ్యాన్ వేస్ట్ అంటే ఫ్రూట్ గార్డెన్ ఫ్రమ్ ఆమ్స్టర్డామ్ వెస్ట్ అనేసి అర్థము. ఇక్కడ మనకి రకరకాల పండ్ల చెట్లు అయితే కనుక ఉంటాయండి. ఇక్కడ మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఏముంటాయి ఏమి అన్నీ అయితే చూసేద్దాం. అంటే వెల్కమ్. దీని ట్యూస్డే నుంచి సండే వరకు ఇదైతే ఓపెన్లో ఉంటుందండి. ఎవ్రీడే మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే కనుక మనకు ఓపెన్లో ఉంటుంది. ఇప్పుడైతే మనం ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ మనం ఫస్ట్ ఎంట్రన్స్లోని సైకిల్స్ కార్స్ అన్ని పార్కింగ్ చేసుకోవడానికి అయితే ఉంది. మేమైతే కనుక ఇంటి నుంచి దగ్గరే కాబట్టి సైకిల్ మీద అయితే వచ్చేసాము. సో ఇప్పుడు మనం సైకిల్స్ మీద పార్క్ చేసేసి ఇక్కడ ఉన్న ఏరియానంతా అయితే ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దామండి. ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా స్పేస్ అయితే కనుక ఉందండి. సైకిల్స్ కానీ, 2 వీలర్స్ కానీ, కార్స్ కానీ ఏవైనా పార్క్ చేసుకోవడానికి చుట్టూరా అయితే ఫ్రూట్స్ చెట్లు అయితే కనుక ఉన్నాయి. ఇది అయితే కనుక ఎంట్రన్స్కి ముందరే ఉంటుందండి సైకిల్స్ కార్ పార్కింగ్ అంతా కూడా. చూడండి ఎంతమంది అయితే కనుక వీకెండ్ కదా వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉన్నారో. విత్ ఫ్యామిలీస్ ఎక్కువ మంది వస్తారండి. ఇక్కడ మనకి ఫ్రూట్స్ ప్లాంట్స్ అన్నీ కూడా మనం కొనుక్కోవడానికి అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఇదైతే కనుక మనకి ఎంట్రన్స్. చూడండి మా పిల్లలు ఎంత ఎక్సైటెడ్గా లోపలికి వెళ్తున్నారు. అక్కడ చెట్లు అవన్నీ దొరుకుతాయని చెప్పాను కదా, వాటి ప్రైసెస్ అయితే కనుక ఇక్కడ వీళ్ళు లిస్ట్ అవుట్ చేసి ఉంటారండి. మనకి ఏది కావాలో అది ప్రైస్ చూసి మనమైతే కొనుక్కోవచ్చు. ఇప్పుడు మనమైతే లోపలికి ఎంటర్ అయిపోయి లోపల ఉంటాయి ఎలా ఉంటాయి అన్నీ అయితే కనుక ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసేద్దామండి. సో ఎంటర్ అవ్వగానే మనకి ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా షాప్ అయితే కనుక ఉందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే పిల్లలు ఎంతో ఇష్టపడే యానిమల్స్, ABCDs అన్నీ పాస్తా కూడా ఉంది. నాటు కోడిగుడ్లు కూడా ఉన్నాయండి. ఒక ఎగ్ 40 cents అంటే 40 రూపీస్. సో ఇక్కడ మనకి ఇంకా యాపిల్, పీరు ఇలా చాలా రకాల ఫ్రెష్ ఫ్రూట్స్ అయితే కనుక అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ చూడండి మష్రూమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వెజిటబుల్ ప్లాంట్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. మనకి ఏవైనా కావాలి అంటే కనుక మనమైతే పర్చేస్ చేసుకోవచ్చు. మీరు కూడా చూసేసాయండి. మనకి ఒక్కొక్క చెట్టుని ఐటమ్ బట్టి ప్రైస్ అయితే లిస్ట్ అవుట్ చేశారండి. ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ కూడా మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. వాటి ప్రైసెస్ కూడా వాళ్ళు లిస్ట్ అవుట్ అయితే చేశారండి. చూడండి ఎంత బాగా ఫ్రెష్గా అయితే ఉన్నాయి. కలర్ఫుల్గా కూడా నాకు అనిపించింది. 100% యాపిల్ జ్యూస్ €2.75 అంటే 275 రూపీస్. ఇది పియర్ జ్యూస్ అండి. పియర్ అయితే €325 అంటే 325 రూపీస్. ఇక్కడ షాప్స్కి మధ్యలో ఓపెన్ స్పేస్ అయితే ఉందండి. ఇక్కడ మధ్యలోని స్ట్రాబెర్రీ ప్లాంట్స్ అయితే కనుక నాటారండి. మనం వీటి నుంచి స్ట్రాబెర్రీస్ కూడా ప్లక్ చేసుకోవచ్చు. ఇవి చూడండి, ఇది అయితే కనుక ఓన్లీ పియర్ జ్యూస్, అది 100% యాపిల్ జ్యూస్. ఇదైతే యాపిల్ పీర్ కాంబినేషను. ఆ తర్వాత యాపిల్ అండ్ ఆర్డబెల్ అంటే స్ట్రాబెర్రీ, యాపిల్ అండ్ స్ట్రాబెర్రీ కాంబినేషను. ఇవన్నీ అయితే స్ట్రాబెర్రీస్ అండి. ఇక్కడ చాలా బాగా అనిపించింది. అతనైతే చూడండి ప్లాంట్స్ కోసం ఏదో చేస్తూ ఉన్నారు. మా పిల్లలైతే ఆల్రెడీ స్ట్రాబెర్రీస్ అయితే పిక్ చేసి తింటూ ఉన్నారనమాట. ఇక్కడ మనకి రెస్టారెంట్ కూడా ఉందండి. బయట కూర్చొని రిలాక్స్ అవ్వడానికి కూడా స్పేస్ అయితే ఉంది. చూడండి మీరు కూడా ఒకసారి. నేను కూడా కొన్ని స్ట్రాబెర్రీస్ అయితే ప్లక్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా అనిపించాయి నాకు ఫ్రెష్ స్ట్రాబెర్రీస్. సో ఇక్కడ కనిపిస్తున్న బాస్కెట్స్ అయితే కనుక మనము ఇలాంటి దీంట్లో ఎన్ని బాస్కెట్స్ కావాలో అవన్నీ మనం ప్లేస్ చేసి తీసుకెళ్ళాలండి. ప్లక్ చేసిన ఫ్రూట్స్ అన్ని మనం వాటిలో పెట్టుకొని క్యారీ చేయడానికి. ఆ తర్వాత అవి ఎంత వెయిట్ ఉన్నాయో చూసి దాని ప్రకారం మనమైతే పర్చేస్ చేసుకోవచ్చు. చూడండి ఆ హ్యాంగర్ అయితే కనుక నాకు బాగా అనిపించింది. 4 పెట్టాము, 4 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి అనేసి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి టాయిలెట్స్ అవన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. జెంట్స్కి సపరేట్గా, ఉమెన్స్కి సపరేట్గా. ఇక్కడైతే కనుక షాప్లో రకరకాల ఐటమ్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవన్నీ అయితే కనుక టీస్ అండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ టీస్. నాకు ఇదైతే కనుక చాలా కొత్తగా అనిపించింది. స్వీట్ చిల్లీ టీ అనమాట. ఇది చిల్లీస్తో కూడా టీ ఏంటా బాబు అనేసి అయితే అనుకున్నాను నేను. చూడండి ఎన్ని డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయో. హైబిస్కస్ మింట్ టీ, రోజ్ టీ, వైట్ టీ చాలా రకాలైతే ఉన్నాయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే డ్రై ఫ్రూట్స్, నట్స్ అవైతే ఉన్నాయి. పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్,
హ్యాజిల్ నట్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. డ్రైడ్ మ్యాంగోస్ అవన్నీ కూడా మనకి ఇక్కడైతే అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ పంకిన్ సీడ్స్ అయితే 1/2 kg ప్యాక్, సన్ఫ్లవర్ సీడ్స్ 1/2 kg మనకి €5.75 అయితే ఉంది, అంటే 575 రూపీస్. డ్రైడ్ మ్యాంగో అండి, అది 500 గ్రామ్ ప్యాకెట్. మనకి ఇక్కడ 500 గ్రామ్స్, 250 గ్రామ్స్ అండ్ 100 గ్రామ్స్లో అవైలబిలిటీ ఉంది. డ్రై జింజర్ కూడా మనకి చూడండి, డ్రై జింజర్ కూడా ఉంది. ఇలా డ్రైడ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అయితే కనుక చాలా అయితే ఉన్నాయండి. మనకి ఏదైనా కావాలంటే కనుక మనం అక్కడ పర్చేస్ అయితే చేసుకోవచ్చు. చూడండి, మనకి ఇక్కడ రకరకాల బయో ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇదైతే కనుక సీవీడ్ అండి, ఇది హెల్త్కి చాలా మంచిది అనేసి అయితే అంటూ ఉంటారు. ఇది కూడా మనకి ఇక్కడ డిఫరెంట్ ఫ్లేవర్స్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే డ్రై మ్యాంగో ప్యాకెట్స్, వాటి ప్రైసెస్ అయితే లిస్ట్ అవుట్ చేస్తున్నారు. నెక్స్ట్ అయితే కనుక బియర్ అండ్ వైన్ డ్రింక్స్ సెక్షన్. ఇక్కడ ఇవి కూడా ఆర్గానిక్గానే తయారు చేసిన బియర్స్ అండ్ వైన్స్ అయితే కనుక ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే కనుక ఉన్నాయి. వీటితో పాటు మనకి నాన్ వెజ్ ఐటమ్స్ అవి కూడా అయితే ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. చూడండి, ఇదైతే కనుక మనకి ఓల్డెన్ స్టైల్ ఓవెన్ అనమాట. దీన్నైతే మట్టితో అయితే తయారు చేస్తారు. ఇది సమ్మర్ టైంలో బార్బిక్యూ, పిజ్జాస్ అవి చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే మనం ఫీల్డ్స్లోకి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ చూడండి, మనం ఈ ప్లాంట్స్ అయితే కనుక మనకి యాపిల్ ట్రీస్, ఇంకా అవి పచ్చిగా అయితే కనుక ఉన్నాయి. ఇవైతే కనుక చూసి సడన్గా నేను పాములు అయితే అనుకున్నానండి ఒక్క క్షణము. ఇవన్నీ కనుక మనకి బ్లూబెర్రీ ప్లాంట్స్ అనమాట. మనమైతే ప్లక్ చేసుకోవచ్చు. ఇక్కడైతే కనుక నేనైతే కొన్ని బ్లూబెర్రీస్ అయితే ప్లక్ చేస్తున్నాను. చూడండి, చాలా చిన్నగా ఉంటాయండి. టేస్ట్ అయితే కనుక చాలా బాగుంటాయి. బెర్రీస్ అనేవి యూజువల్గా మనకి బ్లడ్ ప్యూరిఫికేషన్కి అయితే కనుక యూజ్ అవుతుంది. నేను, పిల్లలు అందరూ అక్కడ బెర్రీస్ని అయితే కనుక బ్లూబెర్రీస్ని చాలా బాగా ఎంజాయ్ చేసామండి. నెక్స్ట్ అయితే కనుక మనం ఇంకొక ప్లాంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇవన్నీ కూడా బ్లూబెర్రీ ప్లాంట్స్ ఏనండి, కుంపట్లలో పెట్టున్నారు. ఇక్కడ ప్లక్ అండ్ నీట్ అని అయితే కనుక రాస్తున్నారండి, అంటే ప్లక్ చేయకూడదు అని. ఇదంతా మా హస్బెండ్ మా పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడైతే కనుక ఇవి మనకి పియర్ చెట్లు అండి. చూడండి, పియర్స్ అయితే కనుక చాలా బాగా కాసాయి. కాకపోతే ఇవి ఇంకా బాగా పండలేదన్నమాట, పచ్చిగానే ఉన్నాయి. కాబట్టి ఇంకా కొయ్యలేమండి మనం. ఇక్కడైతే చూడండి, గార్డెన్లో పని వాళ్ళు అయితే కనుక గార్డెన్ వర్క్స్ అయితే చేసుకుంటూ ఉన్నారు. ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు అని అయితే నాకు అనిపించింది. ఇక్కడైతే కనుక మనం చూసినట్లయితే ప్లక్కెన్యా అని అయితే రాస్తున్నారండి. అంటే ఇక్కడ మనం ఫ్రూట్స్ ప్లక్ చేసుకోవచ్చు, ఇది ప్లకింగ్ ఏరియా అని. ఇవన్నీ కూడా మనకి క్రేన్ బెర్రీస్ అండి. చూడండి, చిన్నగా రెడ్గా అయితే ఉంటాయి. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇవి కొద్దిగా టేస్ట్ అయితే పుల్లగా ఉంటాయి అన్నమాట. కానీ ఇది హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఇక్కడైతే కనుక మనకి కోళ్ళు అవన్నీ కూడా ఉన్నాయి. ఎక్కువగా పండిపోయి రాలిపోయిన వాటిని అవి తింటూ ఉంటాయి. ఈ ఫ్రూట్ అయితే ఎస్పెషల్లీ మనకి బ్లడ్ ప్యూరిఫికేషన్కి అయితే కనుక చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ చాలా పుల్లగా ఉండటం వల్ల ఇమ్యూనిటీని అయితే కనుక బాగా బూస్ట్ చేస్తుందని అయితే చెప్పొచ్చు. చూడండి, మా పాప మా వాళ్ళైతే కనుక బాగా తింటున్నారు. ఇక్కడ వీళ్ళ ఫామ్లో పందులు, కోళ్ళు చాలా అయితే ఉన్నాయండి. కోళ్ళు చూడండి ఎంత బాగున్నాయో. కోళ్ళని అయితే కనుక చాలా పెంచుతున్నారు. చాలా బంచెస్గా ఉన్నాయి. మేబీ అందుకేనేమో వాళ్ళు మీట్ని, ఎగ్స్ని, వాటన్నిటిని కూడా మనకు అమ్ముతున్నారు. సో న్యాచురల్గా నాటి కోడిగుడ్లు, నాటి కోడి ఫ్లష్ అంటే చికెన్ అవన్నీ కూడా మనకి దొరుకుతున్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి, నాకైతే చాలా బాగా అనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడు చాలా ఇయర్స్ తర్వాత కోళ్ళని ఇవి చూస్తున్నాము. మాకు ఇక్కడైతే కనుక ఎక్కడ చూడటానికి అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుందండి. ఇవి పొలాల మధ్యలో తిరుగుతూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి. నేచర్ అయితే కనుక అక్కడ పీస్ఫుల్గా, అప్పుడే వర్షం పడి ఆగటం వల్ల చల్లగాలి, పొలాలు, కోడి అరుపులు నాకైతే చాలా బాగా అయితే అనిపించిందండి.
సో మీరైతే కనుక ఇలాంటి క్లైమేట్లో ఇలాంటి నేచర్లో ఉంటే ఎలా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నారు, మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఇక్కడ చూడండి చెట్ల దగ్గర దారి పొడుగున అయితే కోళ్ళు అయితే కనుక చాలా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇవైతే కనుక ఎల్లో క్రేన్బెర్రీస్ అండి. ఇందాక రెడ్ కలర్ క్రేన్బెర్రీస్ చూపించాను కదా, ఇవైతే కనుక ఎల్లో ఇష్గా కొంచెం వైట్గా అలా అయితే ఉంటాయి. లోపల సీడ్ కూడా మనకి ట్రాన్స్పరెంట్గా అయితే కనిపిస్తుంది. ఇవి ఇది వరకు ఉన్న చూపించిన క్రేన్బెర్రీస్ కంటే కొంచెం స్వీట్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి కోళ్ళు అవన్నీ కూడా షెడ్ల కింద దానుకుంటూ దారి పొడుగున అయితే కోళ్ళే ఉన్నాయి. చూడండి దారి మొత్తం అవే ఉన్నాయి. ఇక్కడ మనం చూపిస్తున్నవి అయితే కనుక చెర్రీ ప్లాంట్స్, బట్ మేము వెళ్ళినప్పటికైతే చెర్రీస్ అయితే లేవండి, అయిపోయాయి. ఇదైతే కనుక నాకు కాకిలాగా అనిపించింది, బట్ ఇది కోడి. మీకైతే ఎలా అనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడ చూడండి ఎన్నెన్ని కోళ్ళు ఉన్నాయో. మా పిల్లలు అడిగితే నేను ఒక కోడిని అయితే పట్టుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను. చూడండి నేను ఒక్కదాన్ని అయితే కనుక పట్టేసుకున్నాను. చాలా ఇయర్స్ తర్వాత ఈ కోడి అరుపులు, ఈ కేకలు మా విలేజ్ అయితే గుర్తొచ్చిందండి నాకు. చిన్నప్పుడు ఇలా కోళ్ళతో ఆడుకునే వాళ్ళము. ఎన్ని ఇయర్స్ అయిపోయిందో కదా. చూడండి మా పిల్లలు అయితే దగ్గరికి రండి అంటుంటే కూడా చాలా భయపడుతున్నారు. వాళ్ళు అది ఎక్కడ కొరికేస్తుందో ఏదో అనేలాగా, నేను పట్టుకొని టచ్ చేయమంటే కూడా భయపడుతున్నారు అసలు. చూడండి మా వాడికి కొత్తగా ఉంది, ఏంటమ్మా సాఫ్ట్గా ఉంది అనేసి అయితే అడుగుతున్నాడు. వీటితో పాటు ఇది పట్టుకునేసరికి మిగతా కోళ్ళన్నీ కూడా దగ్గరికి వచ్చి వాడికి అయితే భయం వేసేసింది. మా పాప నేను ట్రై చేస్తాను అంటూ అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ ఇవైతే చూడండి యాపిల్ ప్లాంట్స్, యాపిల్ ట్రీస్. అట్లాగే కొరుకు తినేయాలి చెట్లోని అనేసినంతగా బాగున్నాయి. రెడ్గా చిన్న చెట్లు, ఎక్కువ కాయలు. నాకైతే పిట్ట కొంచెం కోతగనం అనే సామెత అయితే గుర్తొచ్చింది ఈ చెట్లను చూసిన తర్వాత. ఎంత రెడ్గా ఎంత ఫ్రెష్గా అయితే ఉన్నాయి కదా. చూడండి ఎన్నెన్ని ప్లాంట్స్ ఉన్నాయో. ఇవైతే కనుక మనకి ప్రూన్ అనమాట. ఇవి పండిన తర్వాత చాలా స్వీట్గా అయితే ఉంటాయి. ఇవన్నీ వెజిటబుల్ ప్లాంట్స్. ఇక్కడ వెజిటబుల్స్ కూడా అవైలబిలిటీలో అయితే ఉన్నాయండి. ఇది యాక్చువల్గా అయితే రెస్టారెంట్ పైన మనకి కొంచెం గార్డెన్ లాగా ఉంటుంది. సో ఇన్సైడ్ ద షాపు మనము ఈ పొలాలు ఇవన్నీ కూడా చూడొచ్చు. సో మేము పైకి అయితే వచ్చి అవన్నీ ఒకసారి చూడాలి అనేసి చూస్తున్నాము. పిల్లలకంతా కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నామండి. వాళ్ళకి పొలాలకి వచ్చిన ఫీలింగ్ అయితే ఉండదు కదా జనరల్గా. సో తీసుకొస్తుంటే వాళ్ళకి ఏదో కొత్తగా చాలా ఎక్సైటింగ్గా అయితే ఉన్నారు. చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు, బాగా అనిపించింది. ఇవైతే వెజిటబుల్ ప్లాంట్స్ అండి. ఇవన్నీ సాలడ్ లీవ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. చూడండి ఎంత బాగా ఫ్రెష్గా అయితే ఉన్నాయో. అప్పుడే వర్షం పడడం వల్ల వాటిపైన తుంపర్లు కూడా ఉన్నాయి. ఇటు సైడ్ అంతా కూడా మనకి రాడిష్లు ఇవైతే కనుక ఉన్నాయి. కొన్ని ముల్లంగులు ఉన్నాయి. ఇవైతే కనుక మనకి బీట్రూట్స్ అండి. ఈ రెడ్ కాడలు వచ్చినవన్నీ మనకి ఇక్కడ బీట్రూట్స్. చూడండి ఇవైతే ఇంకా పచ్చిమిర్చిలు అండి. ఎంత పొడవు ఉన్నాయో అసలు పచ్చిమిర్చిలు. నాకు తెలిసి ఇవి పెద్దగా కారం అయితే ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా పచ్చిమిర్చి. అటు సైడ్ ముల్లంగి అండ్ బీట్రూట్ అవైతే కనుక ఉన్నాయండి. చూడండి ఎంతెంత పొడవు ఉన్నాయో అసలు పచ్చిమిర్చి. ఇదైతే తోటకూర అయితే ఉన్నింది, తోటకూర కూడా ఉంది. ఇవన్నీ ముల్లంగి చెట్లు అండి. ఈ వెజిటబుల్ నాకు పచ్చిమిర్చిలో ఒక జాతి అయితే అనిపించింది. మీకు ఏదైనా పేరు తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే ఇవి ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఇవైతే సన్ఫ్లవర్స్ అండి. చూడండి ఎంత ఫ్రెష్గా. ఇదేనండి నేను ఇందాక చూపించాను కదా కోళ్ళు. నాకు తెలిసి వాటి ఇదే అనుకుంటున్నాను ఆ మీట్. అవైతే కనుక ఎంతెంత కాస్ట్ ఉన్నాయి అనేది అయితే మెన్షన్ చేశారు. ఇవన్నీ ఫామ్లో నుంచి ప్లక్ చేసుకొచ్చిన ఫ్రెష్ వెజిటబుల్స్ అండి. ఫ్రీజింగ్ వెజిటబుల్స్ వాళ్ళు స్టోర్ చేయాలి కదా. ఇక్కడైతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ చీజెస్, బటర్, మిల్క్, క్యారెట్స్, బీట్రూట్స్ అన్నీ కూడా ఉన్నాయండి అవైలబిలిటీలో. వాటి ప్రైజెస్ అవన్నీ కూడా అక్కడే ట్యాగ్ చేసి అయితే ఉంచారు. ఇవైతే వాళ్ళ ఫామ్లో నుంచి తీసిన ఫ్రెష్ మిల్క్ అంట.
మిల్క్, ఫ్లష్, వెజిటబుల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడైతే అవైలబిలిటీలో ఉన్నాయి. మనకి ఏదైనా కావాలి అంటే కనుక మనం అక్కడే పర్చేస్ చేసుకోవచ్చు. టొమాటోస్ ఇంత కలర్ఫుల్గా అయితే ఉన్నాయి కదండి. ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే ఇవన్నీ ఉంటాయి. అంటే ఏవి ప్లగ్ చేయొచ్చు, ఏ ప్లగ్ చేయకూడదు అనేది మెన్షన్ చేసి ఉంటారు. మొత్తము ఫీల్డ్స్కి సంబంధించిన మ్యాప్ అనమాట. ఎక్కడెక్కడ ఏ ఫ్రూట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనం ఏవేవి ప్లగ్ చేసుకోవచ్చు. చూడండి, గ్రీన్ బెర్రీస్ ప్లగ్ చేసుకోవచ్చు. బ్లూబెర్రీస్ అయితే మనకి ప్లకింగ్కి అవైలబిలిటీలో ఉన్నాయి. ప్రూన్ ఉన్నాయి. ఇక షాప్లో కొనుక్కోవడానికి అయితే ఉన్నాయి. చెర్రీస్, యాపిల్స్ అవైతే కనుక అయిపోయాయి, రైట్ నౌ అయితే లేదు. ఇవన్నీ కూడా మనకి మెన్షన్ చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూడండి, ఓవరాల్గా ఇదైతే మనకి ఫ్రూట్ ప్లకింగ్ ఏరియా దగ్గర ఉన్న షాప్ అండి. కస్టమర్స్ వాళ్ళందరూ కూడా వచ్చి అన్ని ఎంచక్కా కొనుక్కొని అయితే వెళ్తున్నారు. ఇదంతా అయితే బ్రెడ్ సెక్షన్ అండి. చూడండి, ఇక్కడ ఎంట్రన్స్, ఎగ్జిట్ అంతా కూడా ఒకే దగ్గర ఉంటుంది. ఎక్కడ ఏం పర్చేస్ చేయాలన్నా అక్కడే మనకి ప్రైస్ ట్యాగ్స్ అయితే ఉంచారు. ఇదైతే నాకు డిఫరెంట్గా అనిపించిందండి. వాటర్ మెలన్ లోపల ఎల్లోగా చాలా బాగా అనిపించింది. సో ఇదండి ఫ్రూట్ ప్లకింగ్. దీనికి రోడ్కి ఆపోజిట్ కానీ వెజిటబుల్స్ ఫార్మింగ్ అయితే కనుక ఉందండి. మేము అది కూడా చూద్దాం అనేసి అయితే ఒక్కసారి అయితే లోపలికి వెళ్ళాము. మీరు కూడా వచ్చేసేయండి, చూపించేస్తాను అది కూడా ఒకసారి. సో ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వెజిటబుల్ ఫ్రూట్ అనేది అయితే నాకు తెలియలేదండి. మీకు ఏదైనా తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. పైన ఉన్న పర్పుల్ కలర్లో ఉన్న ఫ్లవర్స్ లీవ్స్ అయితే కనుక చాలా సాఫ్ట్గా అయితే ఉన్నాయి. సో అవన్నీ చూసి మేమైతే రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు, మేము ఎంజాయ్ చేసాము. సో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో చూడండి, క్లైమేట్ చల్లగా ఆ పొలాల్లో అలా తిరుగుతూ చల్లగాలికి కోడి అరుపులు చాలా మంచి ఫీలింగ్ అయితే వచ్చిందండి. డే అంతా చాలా బాగా అయితే స్పెండ్ చేసామనిపించింది. సో చూశారు కదా, ఇదండి ఓవరాల్గా ఆమ్స్టర్డామ్లో ఉన్న ఫ్రూట్ వెజిటబుల్స్ ప్లకింగ్. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆమ్స్టర్డామ్ అమ్మాయి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.